హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసరికి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ నుంచి అయితే నేను మలేషియా వెళ్తున్నాను అనమాట. సో ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉండాలి అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఇప్పుడైతే ప్రజెంట్ ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ కూడా నేను చెక్ ఇన్ అయినాకైతే చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇదంతా ఎయిర్పోర్ట్ బయట అనమాట. ఎయిర్పోర్ట్ బయట ఇదంతా పార్క్ లాగా మొత్తం అయితే చాలా నీట్గా గ్రీనరీగా అయితే ఉంది, చూడొచ్చు. దూరంలో కొండలు, అక్కడ వర్షం కూడా పడుతున్నట్టుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినాక తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఏంటి అనేది. అయితే మీకు వన్ బై వన్ అయితే ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి వైజాగ్ ఎయిర్పోర్ట్ అనమాట. మా ఫ్లైట్ వచ్చేసరికి నైట్ 10 o'clockకి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్లో ఇక్కడ గ్రీన్ గ్రాస్తో అయితే ప్రజెంట్ ఇక్కడ గడ్డిలో ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను టైము 6 o'clock అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి నేను మలేషియా అట్లా వెళ్తాను. అవన్నీ కూడా నేను బోర్డింగ్ పాస్ తీసుకోవటం, అవన్నీ నెక్స్ట్ సెక్యూరిటీ చెకప్, ఇమిగ్రేషను, ఇవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ అయితే డీటెయిల్గా చెప్తాను. మాకు ఫ్లైట్ టికెట్ ఎంత ఛార్జ్ పడింది, రేట్ ఎంత పడింది, అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇది వచ్చేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అవుటర్ వ్యూ అనమాట. బయట చూస్తున్నారు కదా, అక్కడ గేట్ దగ్గరే ఒక డిస్ప్లే, ఆ డిస్ప్లేలో ఫ్లైట్స్ టైమింగ్స్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి అవుటర్ వ్యూ ఇది. సో ఇక్కడ నుంచి మనం ఫ్లాగ్ ఉంది కదా, కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ఫ్లాగ్ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. మనం ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు, అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని ఉంది చూడండి. అది కొంచెం కనిపిస్తుంది, ఇక్కడ ఉంది కదా తెలుగులో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఉంది చూడండి. ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టెర్మినల్, ఒకటే టెర్మినల్ ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ స్వదేశ్ బిజీ యాత్రలో చెక్ ఇన్ అయి ఉంటే అక్కడ తీసుకోవచ్చు. ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ గేట్స్ అన్నమాట. గేట్లో నుంచి లోపలికి వచ్చినాక ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ వ్యూ. అరకు ట్రెడిషన్ కూడా అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో రిప్రజెంట్ చేశారు. చూడొచ్చు, వైజాగ్ లో అరకు ఫేమస్ కదా. సో ఆ అరకు ట్రెడిషన్ కూడా అయితే ఇక్కడ మనం ఎయిర్పోర్ట్ లో చూడొచ్చు. ఈయన నారాయణ దాస్ గారు, ఈ నారాయణ దాస్ గారి విగ్రహాన్ని కూడా అయితే ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ మనం ఎయిర్పోర్ట్ లో లగేజ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఈ లగేజ్ చెక్ చేసుకోవడానికి మన లగేజ్ ఎంత ఉంది అనేది వచ్చేసరికి మనకి అలౌడ్ 7 kgs కదా. సో 7 kgs కాబట్టి మన లగేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటానికి నా బ్యాగ్ అయితే తీసుకెళ్తాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఎయిర్పోర్ట్ అవుటర్ వ్యూ. మన లగేజ్ అయితే వెయిట్ పెట్టాను, 6.8 వచ్చింది. యాక్చువల్లీ 7 kgs అలౌడ్ బ్యాగ్. నెక్స్ట్ నేను ఇది కూడా అయితే వేసి చూస్తా ఒకసారి ఎంత ఉందో. జాకెట్
జాగ్రత్తగా కలిపితే 7 సంథింగ్ ఉంది. ఇది కనిపించేవన్నీ కౌంటర్స్ అనమాట. సో మన ఫ్లైట్ టికెట్ని బట్టి అక్కడికి వెళ్ళేసేసి కౌంటర్ అయితే మన బోర్డింగ్ పాస్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. మన కౌంటర్ ఏదైతే అక్కడ నుంచి మన బోర్డింగ్ పాస్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఇదైతే చాలా చిన్న ఎయిర్పోర్టే, అంటే స్టేట్ డివైడ్ అయినాక ఇంక ఇదే కదా మనకి ప్రజెంట్ ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఇదే స్టేట్ డివైడ్ అయిపోయినాక. ప్రస్తుతానికి అయితే ఇది చాలా చిన్నగానే కనిపిస్తుంది. మనల్ని అయితే 7 o'clock రమ్మన్నారు. ఎయిర్ ఏషియా మనది వచ్చేసరికి ఎయిర్ ఏషియా కౌంటర్కి వెళ్ళి అయితే మన బోర్డింగ్ పాస్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఇటు సైడ్ అనమాట. ఇంటర్నేషనల్ వెళ్ళేది ఇటు సైడ్ వెళ్ళాలి. కరెన్సీ ఎక్స్చేంజ్ సెల్ఫ్ చెక్ ఇన్ కూడా ఉంది. సెల్ఫ్ చెక్ ఇన్ మిషన్ ఇది. సెల్ఫ్ చెక్ ఇన్ మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే మన పిఎన్ఆర్ ఇండిగో సెల్ఫ్ చెక్ ఇన్ మిషన్ ఇది. మన పిఎన్ఆర్ నెంబర్ డీటెయిల్స్ అని ఎంటర్ ఇస్తే మనకి హై ఫ్రెండ్స్ సెల్ఫ్ చెక్ ఇన్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి అరకు ట్రెడిషన్ అనమాట. ఈ బొమ్మలు వచ్చేసరికి అరకు ట్రెడిషన్. సో వైజాగ్ వచ్చామంటే మనం ఖచ్చితంగా అరకు అయితే వెళ్ళాలనుకుంటారు. సో అరకు ట్రెడిషన్ దగ్గర ఇదైతే మనకి ఎయిర్పోర్ట్లో అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో నెక్స్ట్ అలా ఎయిర్పోర్ట్లో వచ్చేసరికి మనకి 2 రకాల ఫ్లైట్స్ అయితే ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ ఇంకా డొమెస్టిక్. ప్రజెంట్ అయితే నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే జర్నీ చేయబోతున్నాను. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే కంపల్సరీ అయితే మనకి పాస్పోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. సో ఈ పాస్పోర్ట్ ఇంకా నా దగ్గర అయితే ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. సో ఈ పాస్పోర్ట్ ఇంకా ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఇంటర్నేషనల్కి. డొమెస్టిక్ వచ్చేసరికి డొమెస్టిక్ అయితే మనకేం అవసరం లేదు. మనకి జస్ట్ ఒక ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట డొమెస్టిక్. సో వీటన్నిటి గురించి అయితే నేను ఫస్ట్లోనే ఒక వీడియో అయితే చేసి పెట్టాను, ఢిల్లీ టు విజయవాడ ఫ్లైట్ జర్నీ అని. సో మీకు ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు ఇంకా చెప్పాల్సింది వచ్చేసరికి డిజి యాత్ర గురించి అయితే ఒకటి చెప్పాలి. మీకు సెక్యూరిటీ లైన్ చెకప్లు లైన్లో చెక్ ఇది లేకుండా ఉండాలి అంటే డిజి యాత్రలో రిజిస్టర్ చేసుకుని వస్తే అయితే మీరు మంచిగా వితౌట్ క్యూలో నుంచోకుండానే అయితే ముందుగా మీరు వెళ్ళిపోవచ్చు అయితే అనమాట. సో ఇంకా మీకు అయితే ఇంకా చాలా విషయాలు అయితే చెప్పాలి. ఇంకా ముందుగా నెక్స్ట్ ఫర్దర్ గా చెప్తాను. మీకు చాలా వీడియోస్ అయితే ఫర్దర్ గా చెప్తా ఉంటాను. సో ఇంతవరకు అయితే ఇంతే. ప్రస్తుతానికి మన బోర్డింగ్ పాస్ తీసుకుంటానికి 7 o'clock అయితే మన బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 6:30 అయితే అయింది. మేమైతే కొంచెం ఎర్లీగానే వచ్చాం ఎయిర్పోర్ట్ కి, మళ్ళీ లేట్ అవ్వకుండా ఎందుకులే అని చెప్పేసి. మా ట్రావెలింగ్ డాక్యుమెంట్స్, మా పాస్పోర్ట్ వీటన్నిటి గురించి కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 1 by 1. ఈ ఫుల్ వీడియో జర్నీ అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా కానీ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ప్రతి దానికి కూడా నేను రిప్లై ఇస్తానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నన్ను ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇమిగ్రేషన్ చెకప్ ఈ చెక్ ఇన్ మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయినాక ఇదిగో లగేజ్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఇదంతా అయిపోయింది. మనది వచ్చేసరికి గేట్ నెంబర్ 8 అనమాట. సో గేట్ నెంబర్ 8 అయితే ఇటు సైడ్. సో గేట్ నెంబర్ వైపు అయితే నేను గేట్ వైపు అయితే వెళ్తాను. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇమిగ్రేషన్లో ఏం అడుగుతున్నారు అవి అయితే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్యూటీ ఫ్రీ షాప్ అనమాట. మినీరత్న గవర్నమెంట్ అండర్టేకింగ్. చూద్దాం, బయట నుంచో చూపిస్తాను. యాక్చువల్లీ లోపలికి వెళ్దామని చెప్తే లోపల తాళం వేసి ఉంది. సో అందుకనే బయట నుంచో చూపిస్తున్నాను. వ్యాట్ 69 ఉంది. తర్వాత బాటిల్స్ ఉన్నాయి డ్యూటీ ఫ్రీలో. యాక్చువల్లీ నాకు తెలియదు కాబట్టి జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. డ్యూటీ ఫ్రీ షాప్ ఇది. మనకి సెక్యూరిటీ చెక్ అయినాక గేట్ నెంబర్ 5 ఉంది కదా, గేట్ నెంబర్ 5కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో అయితే డ్యూటీ ఫ్రీ షాప్ అయితే ఉంది చూడండి. గేట్ నెంబర్ 5 ఎగ్జాక్ట్లీ డ్యూటీ ఫ్రీ షాప్ పక్కనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇటు సైడ్ అయితే నేను డ్యూటీ ఫ్రీకి చూపించాను కదా ఇటు సైడ్. సో డ్యూటీ ఫ్రీ నుంచి వచ్చినాక ఇక్కడైతే వచ్చి కూర్చున్నాం అన్నమాట. ఇక్కడైతే చైర్స్ ఉన్నాయి, మంచిగా చైర్స్ తో కూర్చున్నాక ఇప్పుడైతే నేను మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో నాకు ఫ్లైట్ టికెట్ ఎంత పడింది, నేను ఎక్కడ బుక్ చేసుకున్నాను, అవన్నీ కూడా అది వచ్చేసరికి డ్యూటీ ఫ్రీ అనమాట. అవన్నీ ఇందులో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వచ్చేసరికి డ్యూటీ ఫ్రీ. అక్కడ నుంచి అయితే నేను మీకు చూపించాను. పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో ఆ ఫుడ్ కోర్ట్ లో కూడా ఫుడ్ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట.
సో ఇంకా నేను వీడియోలోకి కనుక వెళ్తే ఫస్ట్ మలేషియా వెళ్ళాలి అంటే మనకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే పాస్పోర్ట్ వీసా కావాలా లేదా అనేది. సో మలేషియన్స్కి అయితే 2024 నుంచి జనవరి 2024 నుంచి అయితే మనకి వీసా ఫ్రీ అనమాట. సో వీసా ఎటువంటి వీసా అయితే మనకు అవసరం లేదు. సో మనకి ఏంటంటే ఎండాక్ అని ఒక ఫామ్ ఉంటుంది. సో అవన్నీ నేను మీకు డీటెయిల్గా అయితే ఫర్దర్గా చెప్తాను. ఎండాక్ అని ఇట్లా అయితే ఒక ఫామ్ ఉంటుంది. సో ఈ ఎండాక్ని ఆన్లైన్లో ఫిల్ చేసుకుని మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అంటారు అనమాట దీన్ని. సో ఈ ఎండాక్ని మనం ఫిల్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ అప్ అండ్ డౌన్ టికెట్స్ మనకి ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, నేను ట్రావెల్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నాను ఇందాక నుంచి. సో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అంటే ఎండాక్ మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అయితే ఒకటి అవసరం అవుతుంది. నెక్స్ట్ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఒకటి. ఈ రెండింటితో పాటుగా మనకు ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ వెళ్ళటానికి రావటానికి ఫ్లైట్ టికెట్స్ అయితే కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ అకామిడేషన్ ఎక్కడ ఉంటున్నాం అనేది అయితే కంపల్సరీ అయితే మనం చూపించాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే పాస్పోర్ట్, ఎండాక్, ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్, రిటర్న్ టికెట్స్ వెళ్ళటానికి రావడానికి రిటర్న్ టికెట్స్ కూడా, నెక్స్ట్ ఉండటానికి స్టే, ఇవన్నీ కూడా మీరు ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకోండి. సో అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీకు వచ్చేస్తాయి. సో ఇవన్నీ అయితే మీరు తీసుకెళ్ళొచ్చు. సో అప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇవన్నీ అయిపోయినాక మనకు వచ్చేసరికి 7 kgs బ్యాగ్ అయితే అలౌ చేస్తారు. సో 7 kgs బ్యాగ్ మనం తీసుకుని అక్కడికి వెళ్ళిపోయినాకైతే మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారనమాట. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక అక్కడ నుంచి మనం వచ్చి చెక్ ఇన్ చేసుకున్నాక ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయినాకైతే మన గేట్ దగ్గర మనం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా నాకు ఫ్లైట్ టికెట్స్ ఎంత పడింది, ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నాను అని వచ్చేసరికి. సో నేను వచ్చేసరికి వీగోలో చెక్ చేశాను, వైజాగ్ టు కోలాలంపూర్ అని. ఇంకా నెక్స్ట్ స్కై స్కానర్లో కూడా చెక్ చేశాను, వైజాగ్ టు కోలాలంపూర్ అని. సో నాకైతే బెస్ట్ డీల్ దొరికింది అనమాట. అదేంటంటే వైజాగ్ టు కోలాలంపూర్ అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి వచ్చేసరికి నాకు అరౌండ్ 7,000 అయితే టికెట్ దొరికింది. అంటే ఒక వన్ సైడ్ వచ్చేసరికి నాకు 3,500 అయితే నాకు టికెట్ అయితే వచ్చేసింది. సో 2 sides వైజాగ్ నుంచి కోలాలంపూర్కి, ఇంకా నెక్స్ట్ కోలాలంపూర్ నుంచి వైజాగ్కి, ఇవన్నీ కలుపుకుని నాకు 7,000 అయితే టికెట్, నాకు 7,300 సంథింగ్ అయితే నాకు టికెట్ అయితే దొరికింది. సో ఈ 7,300లోనే మనకి సీట్ మళ్ళీ సపరేట్, సీట్ మళ్ళీ ఇంకో 200 పెట్టి అయితే కొనుక్కోవాలన్నమాట. సో ఇవన్నీ కలుపుకుంటే నాకు 7,500 అయితే పడింది టికెట్ వచ్చేసరికి. ఇదైతే చాలా బెస్ట్ డీల్ అని అయితే నేను చెప్తాను. ఇది అరౌండ్ నేను ఇప్పుడు జూలైలో వెళ్తున్నాను కదా. సో నేను వచ్చేసరికి ఏప్రిల్లోనే బుక్ చేసుకున్నాను అనమాట టికెట్ వచ్చేసరికి. సో ఏప్రిల్లో టికెట్ బుక్ చేసుకుంటే నాకు జూలైకి వచ్చేసరికి ఇంత తక్కువ చీప్లో అయితే నాకు టికెట్ వచ్చింది. సో నేను స్కై స్కానర్ అయితే యూజ్ చేశాను. స్కై స్కానర్లో అయితే మంచి డీల్స్ ఉంటాయి, మంచి డీల్స్ అయితే ఉంటాయి, చూసుకోండి. వీగోలో కూడా ఉంటాయి, నేను స్కై స్కానర్లో తీసుకున్నాను. మీకు నెక్స్ట్ కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు, మీరు హైదరాబాద్లో ఉంది ఎయిర్పోర్ట్, వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి వెళ్తున్నారు ఎందుకు అని. అంటే కొంతమంది నేను ట్రిప్కి వెళ్తున్నానని తెలుసు కాబట్టి ముందే నాకు కొన్ని మెసేజ్లు అయితే చేశారు పర్సనల్గా. సో వైజాగ్ నుంచి నేను ఎందుకు తీసుకున్నాను అంటే వైజాగ్ నుంచి అయితే నాకు ది బెస్ట్ డీల్ దొరికింది అనమాట. 7,000కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ అయితే ఎక్కడ రావు. అది ఇంటర్నేషనల్ ట్రిప్, తక్కువ బడ్జెట్లో ఇంటర్నేషనల్ ట్రిప్ కనుక వెళ్దాం అనుకుంటే మలేషియాకి వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి చెక్ చేశాను రేట్స్. సో హైదరాబాద్ నుంచి వచ్చేసరికి నాకు అరౌండ్ 14,500 ఎంత ఉన్నాయి. సేమ్ నేను ఏ రోజు అయితే వెళ్ళాలి అనుకున్నాను అదే రోజుకి నేను వైజాగ్ నుంచి చూశాను, ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ నుంచి చూశాను. హైదరాబాద్ నుంచి నాకు 14,000 ఉన్నాయి. సో నేను 7,000లోనే ఇక్కడ నాకు అప్ అండ్ డౌన్ టికెట్స్ దొరికింది అనమాట. సో 7,000 నాకు దొరకడం వల్ల నేనైతే వెంటనే ఇమీడియట్లీ బుక్ చేసేసాను. సో ఇమీడియట్లీ బుక్ చేయడానికి నాకు కావాల్సింది వచ్చేసరికి నాకు పాస్పోర్ట్ అయితే ఇమీడియట్లీ కావాలి. సో పాస్పోర్ట్ ఉండి మీకు పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 months కనుక ఉన్నట్టయితే సో మీరు ఖచ్చితంగా ఏ ఒక్క ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్పోర్ట్ అయితే దగ్గర పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇండియన్ ఏదైనా కానీ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ ఒకటి ఉండాలి. కంపల్సరీ ఏం కాదు, ఎందుకంటే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ లాంటిది కాబట్టి. సో ఇంటర్నేషనల్ వాటికి అయితే పాస్పోర్ట్ ఉంటే చాలు, ఇంకా ఐడి ప్రూఫ్తో పని ఏం లేదు. కొన్నిసార్లు అడుగుతారు ఐడి ప్రూఫ్. బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నాం, ఇక ఫ్లైట్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. మా వచ్చేసరికి 10 o'clockకి
ఫ్లైట్, 10 o'clock ఫ్లైట్, మాకు ఇంకా 8 అయింది. సో ఫుడ్ తినేసేసి, ఇంకా ఇంకో విషయం, ఎయిర్ ఇండియాలో అయితే ఫుడ్ ఫ్రీగా ఇస్తారు, బట్ ఇందులో ఎయిర్ ఏషియా కదా మాది, ఎయిర్ ఏషియా అయితే ఫుడ్ అయితే ఫ్రీగా ఇవ్వరు. సో ఫుడ్ అయితే కొనుక్కోవాలి. మేము ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందని చెప్పాను కదా, ఆ ఫుడ్ కోర్ట్లో అయితే ఫుడ్ తీసేసుకుని సో ఇప్పటి నుంచి అయితే బయలుదేరిపోతాం. సో ఇంకా నేను మీకు ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. దీన్ని టైం జోన్ మనకి తెలుసు కదా, ఇంటర్నేషనల్ టైం జోన్ ఎక్కడ ఉంటుందో, సో అలాగే ఇండియాకి కూడా ఒక టైం జోన్ ఉంటుంది. అది వచ్చేసరికి కలకత్తా నుంచి వెళ్తుంది, 23.5 degrees ఈస్ట్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. సో మేము వెళ్ళే మలేషియాకి ఈ ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైంకి వచ్చేసరికి టైం డిఫరెన్స్ 2.5 hours టైం డిఫరెన్స్. సో ఇక్కడ 10 అయితే అక్కడ 12:30 అవుతుంది అనమాట టైము. సో ఇక్కడ ఇప్పుడు నాకు నేను 10 o'clock నా ఫ్లైట్. సో 10 o'clock నేను ఇక్కడ ఫ్లైట్ తీసుకుంటే నేను మలేషియా రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4:30కి నేను మలేషియాలో ల్యాండ్ అయిపోతాను నా ఫ్లైట్. సో అదే టైం 4:30కి నేను ఇండియన్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో midnight 2 o'clock అనమాట. midnight 2 o'clock ఇండియాలో అయితే మలేషియాలో 4:30 ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే నేను దిగిపోతాను. అక్కడ నుంచి నా ఇమిగ్రేషన్ అదంతా కంప్లీట్ చేసేసుకుని అక్కడ నుంచి నేను రూమ్కి వెళ్ళేసరికి నాకైతే 6 అవుతుంది. సో ఇవన్నీ ఇవే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా అయితే మలేషియా ట్రిప్ గురించి కానీ, బడ్జెట్ ఎంత అవుతుంది, మలేషియా టూర్ కి ఎంత ఫుల్ బడ్జెట్ అవుతుంది, ఎంత తక్కువ బడ్జెట్ లో మనం ప్లాన్ చేసుకుంటే మలేషియా టూర్ కంప్లీట్ చేసుకోవచ్చు, మలేషియాలో ఏమేమి తిరగొచ్చు అని వచ్చేసరికి నేను ఫ్లైట్ అయితే ఎక్కేసేసినాక చెప్తాను. ఎందుకంటే యాక్చువల్లీ ఫ్లైట్ లో వ్యూస్ అయితే చూపిద్దాం అనుకున్నాను, బట్ నైట్ టైం కదా, సో నైట్ టైం అంతా చీకటిగానే ఉంటుంది. సో మాక్సిమం వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే టేక్ ఆఫ్ తీసుకున్నాకైతే చూపిస్తాను, కొంచెం లైటింగ్స్ అయితే కనిపిస్తాయి. సో టేక్ ఆఫ్ అయిపోయినాకైతే ఇంకా మనకి ఏం కనిపించదు, అంత చీకటిగానే ఉంటుంది. దట్టు 2 time zones మారుతాం మనం. ఇంకా 2.5 hours ఇండియాకి 2.5 hours ముందు ఉన్నటువంటి టైం జోన్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. మలేషియా క్యాపిటల్ తెలుసు కదా, కౌలాలంపూర్, ఆ కౌలాలంపూర్లో ల్యాండ్ అయిపోతాం. సో ఇంకా మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, సో ఇండియన్స్కి మలేషియన్ వీసా ఫ్రీ, వీసా లేదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, టికెట్ బుక్ చేసుకుని ఎండాక్ ఫామ్ ఫిల్ చేసేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ రెండు కౌలాలంపూర్ నుంచే అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ రెండు కౌలాలంపూర్ నుంచే అవ్వాలన్నమాట. సో అలాంటప్పుడే మీకు వీసా అనేది మీకు ఫ్రీ ఉంటుంది. ఆన్ అరైవల్ వీసా కూడా కాదు. యాక్చువల్లీ ఇటు వరకు అయితే ఒక 25,000 2,500 రూపీస్ అయితే కట్టించుకుని వీసా ఇష్యూ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఫ్రీ అనమాట. ఫ్రీ వీసాతో మీరు అంటే అదే 7,000 టికెట్స్ అయితే అవుతాయి. ఇంకా రిమైనింగ్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేసి వచ్చేసి నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ నా మలేషియా సిరీస్లో అయితే నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో అయితే ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కంపల్సరీ వేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదే ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ నేను మీకు ఫర్దర్గా ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బోర్డింగ్ అయితే వెళ్ళబోతున్నాను. బోర్డింగ్ అయితే వెళ్ళబోతున్నాను. చూడొచ్చు ఫ్లైట్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. లగేజ్ అంతా తీసుకొని అయితే నేను బోర్డింగ్కి వెళ్తున్నాను. అక్కడ వచ్చేసరికి మన ఫ్లైట్ అయితే ఆగి ఉంది. ఇదే మన ఫ్లైట్. బోర్డింగ్ అయినాక నాది కూడా విండో సీట్ అనమాట. సో అక్కడ మీకు వీడేది చెప్తున్నావా? 28 16 పడుతుంది.
ఆగు ఆగు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైట్ బోర్డింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్లైట్ లో ఇట్లా ఉందన్నమాట. సో మాకైతే విండో సీటే, బట్ విండో బయట అంతా ఒక క్లారిటీ అయితే లేదు. సో టేకప్ అయినాకైతే క్లారిటీ ఏమైనా వస్తుంది అని చూద్దాం. సో ఫ్లైట్ అయితే ఫుల్ అయిపోయింది, చూడొచ్చు. ఫ్లైట్ అయితే ఫుల్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి బోటింగ్ అయితే అయ్యింది. సో చూస్తున్నారు కదా, మనది వచ్చేసరికి విండో సీటు 28A అనమాట. మనది 28 సీటు. ఒకసారి అటు చూడొచ్చు, మొత్తం ఫ్లైట్ అంతా నిండిపోయింది. ఫ్లైట్ మొత్తం అయితే నిండిపోయింది. సో ఇప్పుడు ఇక ఫ్లైట్ అయితే మనకి 10 o'clock అయితే బయలుదేరుతుంది. సో 10 కంటే అంటే 20 minutes బిఫోర్ ఫ్లైట్ బయలుదేరడానికి 20 minutes బిఫోర్ అయితే బోటింగ్ ఎలా చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ సీట్ బెల్ట్ అయితే ఇక్కడ మనకు ఉంది. సీట్ బెల్ట్ ఇచ్చేసారు, మనకి ఇచ్చేసారు సీట్ బెల్ట్. సో మన సీట్ బెల్ట్ మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బుక్ అయితే ఇచ్చారు. ఆ బుక్ ఏంటి అని చూస్తే ఎయిర్ ఏషియా వాళ్ళు అనమాట. ఎయిర్ ఏషియా వాళ్ళు మలేషియా ఐటమ్స్ అవన్నీ కంపేర్ చేస్తే రేట్లు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మలేషియా రింగిట్స్ ప్రకారం ఎంత రేట్ ఉంది, మామూలు రేట్ ఎంత, రిటైల్ ప్రైస్ ఎంత, మలేషియా రింగిట్స్ ప్రకారం అయితే ఎంత అని అయితే ఉన్నారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎయిర్ హోస్టెస్ కూడా అయితే మంచి ఫ్రెండ్లీగా అయితే ఎయిర్ హోస్టెస్ కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ Dear guests, the International Flight 8 to Bangkok, Kuala Lumpur to Ground 703 take coverage ready for departure. ఇక్కడ డిపార్చర్ అవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అనమాట. సో ఇప్పుడే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడైతే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు, ఫ్లైట్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది. సో అవన్నీ కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. Whenever the seatbelt sign is on, you must return to your seatbelt securely. Should an oxygen mask like this drop from the compartment above your seat, immediately pull the mask firmly towards you. Place the mask over your nose and mouth with the headband tightly around your head and breathe normally. Place your own mask first before assisting others under your care. Your life vest is under your seat. To use it, slip it over your head like this, clip on the waistband and pull it tight. At the exit before leaving the aircraft, pull the red tag to inflate life vest. Do not inflate your life vest until you are at the exit, as this would slow down the evacuation flow. Your life vest has an oil tube for further inflation. The light comes on when in contact with water, and here is a whistle to attract attention. Evacuation flags are located at all exits. Please note where the emergency exits on the aircraft are located. They are being pointed out to you now. Bearing in mind that the nearest exit may be behind you. In the event of a landing on water, rafts are located at all exits except exit B. Except exit B. During evacuation, leave your hand luggage. If smoke is present, keep low and follow the path lines to the nearest exit as indicated. A copy of their safety information card is in their seat pocket. Please read it carefully. Passengers seated next to an emergency exit are requested to study the operation of these exits in the safety card. As this is a non-smoking flight, please do not smoke throughout the flight. Smoking in the toilet will activate the smoke alarm. Thank you for your attention. This is an important announcement. In case of loss of cabin pressure, you must remove your face mask before using the cabin oxygen mask. Dear guests, as a safety measure, the cabin lights will be switched off. If you wish to read, please switch on your reading lights. Thank you. విశాఖపట్నం నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇది క్రాస్ చేసుకుంటూ కౌలాలంపూర్ అయితే వెళ్తాం. ఇట్లా మొత్తం సీ మీదే ఉంటుంది. చూడు, ఇదిగో టేకప్ అయిపోయింది. ఇది వచ్చేసరికి వైజాగ్ సిటీ అయితే బాగుంది.
వైజాగ్ సిటీ నైట్ టైం. వైజాగ్ మేఘాలు కనిపిస్తున్నాయా? మేఘాలు యాక్చువల్లీ నైట్ టైం ఏం కనిపించు. సిటీ వ్యూ అయితే చాలా బాగుంది. ఫ్లైట్ కింద సేపు అయితే మనకి విండో అంత మంచిగా లేదు, కానీ ఫ్లైట్ ఎప్పుడైతే పైకి లేచిందో టేకాఫ్ తీసుకుందో అప్పుడైతే చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. వైజాగ్ సిటీ దాచేసాం. ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా మనకి, సో చూడొచ్చు. ఇక మనకి నైట్ అంతా ఇంతే అనమాట, ఎందుకంటే మనకి సముద్రం మీద వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న షిప్ ఉంది, జూమ్ చేస్తుంది చూడండి. ఇది వచ్చేసరికి షిప్ అనమాట, నీళ్ళల్లో ఉంది చూసారా. కొంత క్లారిటీ కనిపించకపోవచ్చు ఎందుకంటే ఫ్లైట్ లో ఏం కనిపించకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇండియా నుంచి టేకాఫ్ అయిపోయాం. నెక్స్ట్ కోలాలంపూర్ ల్యాండింగ్ లో చూద్దాం. ఇక్కడ మనం టైం జోన్స్ కూడా చేంజ్ అవుతాం కదా, చూద్దాం టైం జోన్ ఎట్లా చేంజ్ అవుతాము. అప్పటి వరకు యాక్చువల్లీ మనకి ఇప్పుడు నిద్ర ఏం రాదు, బట్ కాకపోతే అందరూ లైట్లు ఆపేసారు, అందరూ పడుకున్నారు. మనం కూడా చూడాలి. ఫ్లైట్ లో టాయిలెట్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కూలింగ్ కాదండి. అట్లా తిప్పినాక మనకి కూల్ వాటర్ కావాలి, హాట్ వాటర్ కావాలనేది వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి టిష్యూ పేపర్స్ వస్తాయి. సో ఇక్కడ మనం డోర్ లాక్ చేసుకుంటాం. చాలా చిన్నది, మనకి ఏసీ రావడానికి ఇక్కడ కూడా వేసారు. ఏసీ ఆఫ్ చేయాలనుకుంటే అది ఆఫ్ చేయొచ్చు, ఏసీ ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా చిన్నది, పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు, ఫ్రెష్నర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్లష్. ఈ ఫ్లష్ వచ్చేసరికి ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఓన్లీ ఎయిర్ ప్రెషర్ వాక్యూమ్ ఉంటుంది అనమాట. సో ఆ వాక్యూమ్తోనే వర్క్ అవుతుంది. ఈ ఫ్లష్ వచ్చేసరికి వాక్యూమ్ ఉంటుంది, ఈ వాక్యూమ్తోనే ఫ్లష్ అవుతుంది అనమాట. సో వాటర్ ఏంటంటే ఇది ఉండవు. ఫ్లైట్లో ఉన్నటువంటి ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా టిష్యూ రోల్స్ అయితే ఉన్నాయి. టిష్యూ రోల్స్, హ్యాండ్ వాష్ ఉంది ఇక్కడ. అంతే. ఇంకా ఛార్జింగ్ సాకెట్, ఫ్లైట్లో ఉన్నటువంటి బాత్రూమ్ చాలా చిన్నది. అవలా అయ్యింది ఇప్పుడు అయ్యింది. అయితే వేరేలా ఉంది. ఇవి వచ్చేసరికి సిమ్ కార్డ్ స్టోర్స్ అనమాట. మీరు సిమ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లోనే తీసుకోండి. బయట తక్కువ అనుకోవచ్చు, బట్ సిమ్ ఎయిర్పోర్ట్లో తీసుకుంటే వచ్చేసరికి మీరు గ్రాబ్ కూడా ఇక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు. Grab KLIA Express మనం
ఎయిర్పోర్ట్లో దిగినాక సిమ్ తీసేసుకున్నాక ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అంటే మనం లెవెల్ 2కి వెళ్ళాలి. అక్కడైతే మనకి గ్రాబ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ సిటీకి వెళ్ళాలంటే అరౌండ్ 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే గ్రాబ్ యూజ్ చేసుకోండి. సో అది ట్యాక్సీ అనమాట. సో సిమ్ తీసేసుకున్నాక గ్రాబ్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ ఎంటర్ చేస్తే అది వచ్చేసి బుక్ అయిపోతుంది అనమాట. సో అది కాదు నేను సింగిల్గా వెళ్తున్నాను అనుకుంటే ఇక్కడ నుంచి కేఎల్ఏ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. కేఎల్సీసీకి అరౌండ్ 55 రింగెట్స్ అయితే పడుతుంది అనమాట. సో ఇట్లా కూడా కాదు నేను బస్సులో వెళ్తాను అనుకుంటే ఇక్కడ నుంచి ఎవ్రీ 20 మినిట్స్కి అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే కేఎల్సీసీకి బస్సు అయితే ఉంటుంది. సో అది వచ్చేసరికి 15 రింగెట్స్. సో ఇవన్నీ కూడా నేను మన కరెన్సీలో అయితే కన్వర్ట్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేస్తాను. సో గ్రాబ్ యూజ్ చేసుకుంటే ఎక్కువ మెంబర్స్ అయితే ఉంటే ఒక 4 మెంబర్స్ కనుకుంటే గ్రాబ్ అయితే మంచిగా బెనిఫిట్ మీకు. సో ఇట్లా కాదు అనుకుంటే లెవెల్ 2లోకి వెళ్ళిపోతే కింద బస్సు అయితే ఉంటుంది అనమాట. గ్రాబ్ అయినా కానీ లెవెల్ 2లోనే, బస్సు అయినా లెవెల్ 2లోనే. కొంచెం ముందుకెళ్తే మాత్రం కేఎల్ఐ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది.
అయితే బస్ తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ KLCCకి బస్ అయితే తీసేసుకున్నాను. అరౌండ్ 15 ringgits అయితే పడింది. 15 ringgits ఎంత అనేది ఇక్కడ కన్వర్షన్లో చూపిస్తాను చూడండి. సో ఇంకా నేను కరెన్సీ వచ్చేటప్పుడే నేను హైదరాబాద్లో అయితే కన్వర్ట్ చేసుకొని వచ్చాను. సో ఇక్కడికి రీచ్ అయిపోయినాకైతే నా ఫస్ట్ మీల్ అనమాట ఇది చూడండి. సో ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా లెంత్ అయింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో